నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. రా ఎన్టీఆర్ ఒక అభిమాని వేదిక మాత్రమేనా, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలికే వేదికనా? మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో కాదు, తెలుగు రాజకీయాల్లో కూడా ఇదే ప్రశ్న తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదలైతే మాత్రమే ఆయన పేరు వినిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా లేకపోయినా, ఎన్నికలు లేకపోయినా జూనియర్ ఎన్టీఆర్ పేరు చుట్టూ రాజకీయ చర్చలు మాత్రం నడుస్తున్నాయి. ఆ చర్చలకు ఇప్పుడు రా ఎన్టీఆర్ అనే కొత్త అంశం మరింత ఊపిరి పోసింది. అభిమానుల కోసం ఏర్పాటు చేసిన ఒక సంస్థగా ప్రారంభమైన ఈ వేదిక ఇప్పుడు రాజకీయ విశ్లేషకులకు కేంద్ర బిందువుగా కూడా మారింది. అసలు ఇది కేవలం సేవా కార్యక్రమాల కోసమేనా, లేక దీని వెనుక ఇంకా ఏదైనా పెద్ద వ్యూహం ఉందా? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్న అంశం. జూనియర్ ఎన్టీఆర్ పేరు చుట్టూ రాజకీయ ఊహాగానాలు కొత్తవి కావు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున ప్రచారం చేసిన తర్వాత ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారు అనే ప్రశ్న ప్రతి ఎన్నికల సమయంలో వినిపిస్తూనే ఉంది. 2014, 2019, 2024 ప్రతి ఎన్నికలకు ముందు ఇదే చర్చ జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఏ చిన్న పరిణామం జరిగినా సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలయ్యేది, ఈసారి ఎన్టీఆర్ ఎంట్రీ ఖాయం అని. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రతిసారి సినిమాలపైనే తన దృష్టి ఉందని పరోక్షంగా స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నానని ఎప్పుడూ ప్రకటించలేదు. అయినా ఆయన పేరు చుట్టూ రాజకీయ ప్రచారం మాత్రం ఆగలేదు. కారణం ఒకటే, ఆయన వ్యక్తిగత ఇమేజ్, అలాగే నందమూరి కుటుంబ వారసత్వం. మరి అలాంటి సమయంలోనే రా ఎన్టీఆర్ అనే సంస్థ తెరపైకి వచ్చింది. మొదట్లో ఇది సాధారణ అభిమానుల వేదికగానే కనిపించింది. అభిమానులను ఒకే చోటుకు తీసుకురావడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, పేదలకు సహాయం కూడా చేయడం, మరి ఇలాంటి లక్ష్యాలే ఉన్నాయని నిర్వాహకులు చెప్పారు. కానీ కొద్ది రోజులకే విడుదలైన పోస్టర్ల పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. ఊరు వాడా పేరుతో 100 కోట్ల రూపాయల లక్ష్యాన్ని ప్రకటించడం, అలాగే క్యాంటీన్ల ప్రస్తావన చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అక్కడ నుంచే ప్రశ్నలు మొదలయ్యాయి. 100 కోట్ల రూపాయలు ఎలా వస్తాయి, ఎవరు ఇస్తారు, ఆ నిధులకు లెక్కలు ఎలా ఉంటాయి, మరి ఈ కార్యక్రమానికి అధికారిక బాధ్యత ఎవరిది? ఇవన్నీ వరుసగా వినిపించిన ప్రశ్నలు. గతంలో అమిత్ షా వచ్చి జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అవ్వడం సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్ బీజేపీతో కలిసి పనిచేస్తారా, ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా అనే ప్రశ్నలు ఇటు అభిమానులు, అటు తెలుగు తమ్ముళ్ల మెదళ్లను తొలిచేశాయి. మరి కొద్ది రోజులుగా ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చర్చ నడిచింది. ఎన్టీఆర్ వెనుక బీజేపీ ఉందా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇక మరికొందరు ఏం చేయబోతున్నారంటే, 18న తిరుపతిలో జరగబోయే కార్యక్రమం వెనుక కొడాలి నాని, వల్లభనేని వంశీ ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితులుగా భావించే మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ మొత్తం పరిణామాలను దగ్గరుండి గమనిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలన్న విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు వల్లభనేని వంశీ అరెస్ట్, జైలు జీవితం, ఆ సమయంలో వైసీపీ నుంచి తగిన రాజకీయ మద్దతు లభించలేదనే అసంతృప్తి, అలాగే కొడాలి నానిపై కూడా కేసులు, అరెస్టు అవకాశాలపై జరుగుతున్న ప్రచారం, ఇవన్నీ కలిసి రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు వైసీపీలో కొనసాగడం కష్టంగా మారిందనే వాదనలు వస్తున్నాయి. మరి అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం కూడా లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు వీరి ముందున్న ప్రత్యామ్నాయం ఏమిటి? ఇదే ప్రశ్నకు సమాధానంగా జూనియర్ ఎన్టీఆర్తో కొత్త రాజకీయ వేదిక ఏర్పడే అవకాశం ఉందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. మరి తిరుపతిలో జరగబోయే రా ఎన్టీఆర్ సమావేశానికి అయ్యే ఖర్చును కొడాలి నాని, వల్లభనేని వంశీ భరిస్తున్నారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతుంది. ఇప్పుడు అందరి దృష్టి 18న తిరుపతిలో జరగబోయే సమావేశం పైనే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు వినిపించిన ప్రశ్నలకు అక్కడే సమాధానం లభించే అవకాశం ఉంది. 100 కోట్ల నిధులను ఎలా సేకరిస్తారు, వాటి వినియోగంలో పారదర్శకత ఎలా ఉంటుంది, సేవా కార్యక్రమాల రూపురేఖలు ఏమిటి, ఈ సంస్థకు చట్టబద్ధమైన నిర్మాణం ఎలా ఉంటుంది అన్న అంశాలపై నిర్వాహకులు వివరణ ఇస్తారని చెప్తున్నారు. అత్యంత కీలకమైన ప్రశ్న మాత్రం ఒకటే, ఈ మొత్తం కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్కు అధికారికంగా సంబంధం ఉందా? మరి ఉంటే ఆ కార్యక్రమానికి ఎన్టీఆర్ వస్తారా?
లేదంటే ఇది అభిమానులు స్వతంత్రంగా నిర్వహిస్తున్న కార్యక్రమమేనా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ ఈ అంశంపై బహిరంగంగా స్పందించలేదు. అదే కారణంగా ఊహాగానాలు మరింత పెరుగుతున్నాయి. ఒకవేళ ఈ సమావేశంలో నిర్వాహకులు అన్ని సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇస్తే ప్రస్తుతం కొనసాగుతున్న వివాదం కొంతవరకు సద్దుమణిగే అవకాశం ఉంది. కానీ స్పష్టత రాకపోతే కొత్త ప్రశ్నలు, కొత్త ఆరోపణలు, కొత్త రాజకీయ విశ్లేషణలు మొదలయ్యే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము. ఇప్పుడు చూడాల్సింది ఒక్కటే, తిరుపతి సమావేశం తర్వాత ఈ వివాదానికి తెర పడుతుందా, లేక అదే సమావేశం మరిన్ని రాజకీయ చర్చలకు నాంది పలుకుతుందా? ఇన్ని రోజులుగా రాజకీయాలపై మౌనం పాటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ మొత్తం పరిణామాలపై స్పందిస్తారా? స్పందిస్తే అభిమానుల మధ్య ఉన్న అనుమానాలు తొలగిపోతాయా, లేక మౌనమే కొనసాగిస్తారా అన్న ప్రశ్నలకు సమాధానం తేలాల్సి ఉంది. ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త చర్చకు తెరలేచింది. మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయన్నది చూడాలి. ఇది నాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.